Hello students, good morning. So in today's class we are going to learn about the second part of coordination compounds, that is about all the different types of theories which are there in that, like Werner's theory, valence bond theory, crystal field theory, okay, and also along with these theories we are going to learn the importance of coordination complexes in your daily life. Okay, so these are the four topics which are left over in this chapter. Till yesterday we have completed, like in previous video we have completed the topics like IUPAC nomenclature, isomerism, okay, and classification of ligands, okay, and types of the different terminology that is being used in coordination complexes. All these we have completed in the previous video. That all comes under part 1 of coordination compounds chapter, and now in this video we are going to cover up and end up with all the remaining topics of coordination compounds chapter. Okay, so the concepts which now I am going to deal with are very important in examination point of view, at the same time very interesting topics also. Okay, logical and very interesting. Okay, so exam point of view, competitive exams like NEET, JEE, mains and advanced, this is a very high weightage topic, okay, from inorganic chemistry. So that's why you have to focus more and more on this topics. Okay, so let us start with the topic of Werner's theory first. Without any delay, let us understand what does this Werner's theory tells about. So Werner's theory of complex compounds. So what are the important postulates of Werner's theory of complex compounds? What does Werner told us about? Okay, these all points, how to apply, that also we are going to learn with examples also. First you try to understand what are the postulates given by Alfred Werner. Okay, so main postulates of Werner's theory are what? Every complex compound has a central metal atom or ion. Okay, now this you already know, మీకు అందరికి తెలిసిందే కదా, సెంట్రల్ మెటల్ ఆటమ్ కానీ సెంట్రల్ మెటల్ అయాన్ కానీ ఎవ్రీ కాంప్లెక్స్ విల్ హ్యావ్ సెంట్రల్ మెటల్ ఆటమ్. ఆ సెంట్రల్ మెటల్ ఆటమ్ కూడా ఇట్ బిలాంగ్స్ టు డి బ్లాక్ ఎలిమెంట్స్ కదా. సో డి బ్లాక్ మెటల్ ఆటమ్ అనేది ఎవ్రీ కాంప్లెక్స్ కాంపౌండ్లో ఉంటుందన్నమాట. సో దాట్ సెంట్రల్ మెటల్ ఆటమ్ షోస్ 2 టైప్స్ ఆఫ్ వ్యాలెన్సీస్. ఓకేనా, 2 టైప్స్ ఆఫ్ వ్యాలెన్సీస్ని ఎగ్జిబిట్ చేస్తుంది. సెంట్రల్ మెటల్ ఆటమ్ అనేది 2 టైప్స్ ఆఫ్ వ్యాలెన్సీస్ని ఎగ్జిబిట్ చేస్తుంది. సో వాట్ ఆర్ దోస్ 2 టైప్స్ ఆఫ్ వ్యాలెన్సీస్? వన్ ఈజ్ ప్రైమరీ వ్యాలెన్సీ అండ్ సెకండ్ ఈజ్ సెకండరీ వ్యాలెన్సీ. ఒకటేమో ప్రైమరీ వ్యాలెన్సీ, ఇంకొకటేమో సెకండరీ వ్యాలెన్సీ. మీకు అందరికీ ఇప్పటివరకు అయితే ఐడియా ఉంది కదా, ఒక కోఆర్డినేషన్ కాంపౌండ్లో సెంట్రల్ మెటల్ ఆటమ్ ఉంటుంది, దానికి కనెక్టెడ్గా లిగాండ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఏ వ్యాలెన్సీని ఎవరు ఎగ్జిబిట్ చేస్తారు అదంతా మనం ప్రైమరీ సెకండరీ వ్యాలెన్సీస్ గురించి క్లియర్గా ఆల్ఫ్రెడ్ వెర్నర్ అనే ఆయన చెప్పారనమాట. సో ప్రైమరీ ఏంటి, సెకండరీకి ఏంటి? సో చూడండి, ఇక్కడ ప్రైమరీ వ్యాలెన్సీ మీన్స్ అయనైజబుల్. అయనైజబుల్ అంటే ఏంటి? యూ కెన్ రైట్ దెమ్ అవుట్ సైడ్ ద బ్రాకెట్ ఆల్సో. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, బిగ్ స్క్వేర్ బ్రాకెట్లో ఉండేవి ఫర్దర్గా అయనైజ్ అవ్వవు కదా. ఓకేనా, ఫర్దర్గా అయనైజ్ అవ్వవు. ఓకే, సో ప్రైమరీ వ్యాలెన్సీని ఎగ్జిబిట్ చేసే లిగాండ్స్, ఓకేనా, అంటే నెగిటివ్ లిగాండ్స్, సింపుల్ లిగాండ్స్ కొన్ని ఉంటాయి చూడండి, అవి అయనైజబుల్ లిగాండ్స్ కూడా కొన్ని ఉంటాయి. ఓకేనా, సో ప్రైమరీ వ్యాలెన్సీని ఎవరైతే ఎగ్జిబిట్ చేస్తున్నారో ఆ పర్టికులర్ సబ్స్టెన్సెస్ లేకపోతే ఆ పర్టికులర్ స్పీషీస్ దే ఆర్ అయనైజబుల్. ఓకేనా, అంటే అవి అయనైజ్ అయ్యి స్క్వేర్ బ్రాకెట్కి బయట కూడా, అంటే కోఆర్డినేషన్ స్పియర్కి బయట కూడా రాసుకోవచ్చు. ఓకేనా, రాసుకోవచ్చు అన్నది కాదు ఇక్కడ, అలా ఎలా అబ్జర్వ్ చేశాడు అన్నది కూడా మనం నేర్చుకుంటాం. ఇది థియరీ కాదు, ఇది ఎక్స్పెరిమెంటల్ వాల్యూసే. ఓకే, కానీ దాన్ని మనం రిలేట్ చేసుకొని అర్థం చేసుకోవడంలో ఉంటుందన్నమాట. ఓకే, సో ప్రైమరీ వ్యాలెన్సీస్ ఆర్ అయనైజబుల్ అండ్ సెకండరీ వ్యాలెన్సీస్ ఆర్ నాన్ అయనైజబుల్. ఫస్ట్ పాయింట్ మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదైతే ఖచ్చితంగా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కింద వస్తుంది ఖచ్చితంగా. యూ కెన్ టేక్ దట్ ఫర్ గ్రాంటెడ్. ఐపీలో అయితే ఖచ్చితంగా మీకు ఒక 85 మార్క్స్లో ఈ చాప్టర్ నుంచి 8 to 12 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంటుంది. ఓకేనా, 8 నుంచి 12 మార్క్స్ వరకు వెయిటేజ్. 8 మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. 8 మార్క్స్ అంటే మీకు 2 4 మార్క్స్ క్వశ్చన్స్ రావచ్చు, లేకపోతే ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్స్ రావచ్చు. ఓకేనా, లేకపోతే ఒక 2 షార్ట్ ఆన్సర్స్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్.
అలా కూడా రావచ్చు. బట్ దెర్ ఈస్ అ లాట్ మెనీ ఛాన్సెస్ ఆర్ దేర్ టు ఎక్స్పెక్ట్ దిస్ క్వశ్చన్. ఎస్పెషల్లీ వెర్నర్స్ థియరీ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్వశ్చన్ పేపర్ ఈ క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ అవ్వడమే కష్టం, అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది. ఓకే, సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అండ్ బీ ఫోకస్డ్ ఓవర్ హియర్. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్. ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేషన్స్ చదువుకున్నాం కదా మనం. క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం, ఆ సెంట్రల్ మెటల్ ఆటమ్కి ఎక్స్ అనుకొని రిమైనింగ్ లిగాండ్స్కి రిమైనింగ్ సబ్స్టెన్సెస్కి ఉన్న ఆక్సిడేషన్ నెంబర్స్ అసైన్ చేసి మనం టోటల్ ఈజ్ ఈక్వల్ టు 0 కానీ ఇఫ్ ఇట్ ఈజ్ అయాన్ అయితే యూ విల్ ఈక్వేట్ ఇట్ టు ఇట్స్ చార్జ్ అండ్ యూ విల్ ఫైండ్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్. ఆ ఆక్సిడేషన్ నెంబర్ని కదా మనం స్క్వేర్ చిన్న బ్రాకెట్లో రోమన్ నెంబర్తో నేమ్లో ఇండికేట్ చేస్తాం ఐయుపాక్ నేమింగ్లో. ఓకేనా, చిన్న నార్మల్ బ్రాకెట్ పెట్టి రోమన్ నెంబర్ తోటి మనం ఆక్సిడేషన్ నెంబర్ని ఇండికేట్ చేస్తాం. నిన్న వీడియోలో కూడా చదువుకున్నాం అది మనం. ఓకే, సో ఇట్ ఈస్ ప్రైమరీ valency is what? It is equal to the oxidation number of the central metal atom. Whereas secondary valency, it is equal to the coordination number. What is coordination number? Coordination number is number of coordinate covalent bonds that are formed by central metal atom with ligands. ఓకేనా, అంటే నెంబర్ ఆఫ్ లిగాండ్స్ అనే అనుకోండి. ఓకే, ఎన్ని కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుందో సెంట్రల్ మెటల్ ఆటమ్ లిగాండ్స్తో ఎన్ని కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ చేస్తుందో ఆ నెంబర్ని మనం కోఆర్డినేషన్ నెంబర్ అంటాం. ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ సింప్లీ సేయింగ్ ఇట్ ఈస్ నెంబర్ ఆఫ్ లిగాండ్స్. ఓకే, సో అది సెకండరీ valency ఇండికేట్స్ ద కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్. అండ్ ప్రైమరీ valency ఈజ్ సాటిస్ఫైడ్ ఓన్లీ బై ద నెగిటివ్ అయాన్స్. చూడండి, అయాన్స్ లైక్ క్లోరిన్, ఫ్లోరిన్, మోస్ట్లీ హాలోజన్ అయాన్స్, లేకపోతే సయనైడ్. ఓకేనా, నెగిటివ్ అయాన్స్ని మాత్రమే సాటిస్ఫై చేస్తుంది ఎవరు? ప్రైమరీ valency. ఓకే, వెరాస్ సెకండరీ valency కెన్ బి సాటిస్ఫైడ్ బై నెగిటివ్ అయాన్స్, పాజిటివ్ అయాన్స్ అండ్ ఈవెన్ బై న్యూట్రల్ లిగాండ్స్ ఆల్సో. ఓకేనా, నెగిటివ్ అయాన్స్, పాజిటివ్ అయాన్స్, న్యూట్రల్ లిగాండ్స్ అన్నీ కూడా సెకండరీ valencies-ని సాటిస్ఫై చేసేది. అన్ని 3 టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ లేకపోతే అయాన్స్ కూడా ఉంటాయన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రైమరీ valency ఈజ్ నాన్ డైరెక్షనల్. ఓకే, అంటే ఏంటి? ప్రైమరీ valency జామెట్రీ ఆఫ్ ద కాంప్లెక్స్ని డిసైడ్ చేయదు. ఓకేనా, నాన్ డైరెక్షనల్ అంటే ఏంటంటే జామెట్రీని, షేప్ని డిసైడ్ చేయగలిగితే అప్పుడు దాన్ని మనం డైరెక్షనల్ నేచర్ అంటాం. కానీ ఈ ప్రైమరీ valency అనేది షేప్ని కానీ జామెట్రీని కానీ డిసైడ్ చేయదు, హైబ్రిడైజేషన్ని కూడా డిసైడ్ చేయదు. ఓకే, ప్రైమరీ valency ఈజ్ నాన్ డైరెక్షనల్ ఇన్ నేచర్, మీన్స్ ఇట్ డస్ నాట్ డిసైడ్ ద షేప్ ఆర్ జామెట్రీ ఆర్ హైబ్రిడైజేషన్ ఆఫ్ ద మాలిక్యూల్. సో ఇవేవి అది చెప్పదన్నమాట. ప్రైమరీ valencies-లో మనం ఇవేవి చదవం. ఓకే, వెరాస్ ఇన్ సెకండరీ valency ఇట్ ఈస్ డైరెక్షనల్ ఇన్ నేచర్. అంటే సెకండరీ valency-యే అంటే కోఆర్డినేషన్ నంబర్ ద్వారానే మనం షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ చెప్పచ్చు, జామెట్రీ ఆఫ్ ద మాలిక్యూల్ చెప్పచ్చు. జామెట్రీ అంటే హైబ్రిడైజేషన్ ఏది ఉంటుంది, sp3 ఉంటుందా, లేకపోతే d2 sp3 ఉంటుందా, sp3 d2 ఉంటుందా, ఇన్నర్ కాంప్లెక్సా, అవుటర్ కాంప్లెక్సా, ఇవన్నీ కూడా మనం కోఆర్డినేషన్ నెంబర్ ద్వారానే చెప్పచ్చు అనమాట. ఓకేనా, అంతేగాని ఆక్సిడేషన్ నెంబర్ ద్వారా చెప్పలేం. ఆక్సిడేషన్ నెంబర్ ద్వారా డైరెక్ట్ దాని జామెట్రీగా కానీ, హైబ్రిడైజేషన్ కానీ, మ్యాగ్నెటిక్ నేచర్ కానీ, కలర్ కానీ ఇవేవి కూడా ఆక్సిడేషన్ నెంబర్ ద్వారా చెప్పలేం, ప్రైమరీ valency ద్వారా చెప్పలేం. ఓకే, దీస్ ఆల్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఓన్లీ త్రూ సెకండరీ valency. దట్స్ వై సెకండరీ valencies ఆర్ వాట్? డైరెక్షనల్ ఇన్ నేచర్. ఇంకా primary valencies are indicated by dotted lines, whereas secondary valencies are indicated by thick lines, solid lines, thick solid lines అనమాట. ఇదైతే ఖచ్చితంగా వచ్చే ఇంపార్టెంట్ పాయింట్. సపోజ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి మీరు నోట్ చేసుకోండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. సో ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ బై వెర్నర్స్ థియరీ. వెర్నర్స్ థియరీ నుంచి మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి ఫస్ట్ ఏం చెప్పాడు, ఏ ఎగ్జాంపుల్స్ తీసుకుని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడు, ప్రైమరీ valencies, సెకండరీ valencies-ని ఎలా ఇండికేట్ చేస్తారు, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్తో మనం చదవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో లెట్ us గో విత్ ఫస్ట్ ఎగ్జాంపుల్. COCl3 6NH3 అనే కాంపౌండ్ ఉంది. ఓకే, సో ఈ COCl3 6NH3 అనే కాంపౌండ్ మనం
ఫస్ట్ దీన్ని ఇలా రాసుకుందాం. ఎలాగా, ఇక్కడ కాంపౌండ్ కోబాల్ట్ వచ్చేసి సెంట్రల్ మెటల్ ఆటమ్. ఈ NH3 6 లిగాండ్స్ నేను లోపల రాస్తున్నాను, అంటే దే కెనాట్ బి ఫర్దర్ అయనైజబుల్. స్క్వేర్ బ్రాకెట్ లోపలే రాసేస్తున్నాం. ఓకేనా, స్క్వేర్ బ్రాకెట్ లోపల రాసేస్తే ఫర్దర్ వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ దే కెనాట్ బి అయనైజబుల్. ఇంకా 3 క్లోరిన్స్ని బయట రాసుకుంటాం. ఓకే, అంటే దీనికి మీనింగ్ ఏంటి, ఇక్కడ NH3 అనేది సెకండరీ వ్యాలెన్సీస్ని సాటిస్ఫై చేస్తుంది. అలాగే Cl అయాన్స్ వచ్చేసి మీకు ప్రైమరీ వ్యాలెన్సీస్ని ఇండికేట్ చేస్తాయి. చూడండి, ఇది లోపల ఉంది కాబట్టి నాన్ అయోనైజబుల్ కదా, లోపల ఉండేవి ఏవి కూడా నాన్ అయోనైజబుల్ కదా. స్క్వేర్ బ్రాకెట్ బయట ఉండేవి అయోనైజబుల్, అంతే కదా, అయోనైజబుల్. ఇవి అయోనైజ్ అవుతాయి కాబట్టి స్క్వేర్ బ్రాకెట్కి బయట రాసుకుంటున్నాం. ఓకే, సో నాన్ అయోనైజబుల్ ఏంటి, సెకండరీ వ్యాలెన్సీస్ కదా. నాన్ అయోనైజబుల్ ఏంటి, సెకండరీ వ్యాలెన్సీస్. అయోనైజబుల్ ఏంటి, ప్రైమరీ వ్యాలెన్సీస్. ఓకే, ప్రైమరీ వ్యాలెన్సీస్ అంటే 6 లిగాండ్స్ ఆఫ్ NH3 విల్ షో కోఆర్డినేషన్ నెంబర్ 6. ఓకేనా, ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ అనేది ఇండికేట్ చేస్తుందని చదువుకున్నాం కదా. సెకండరీ వ్యాలెన్సీ ఇండికేట్స్ కోఆర్డినేషన్ నెంబర్, ప్రైమరీ వ్యాలెన్సీ ఇండికేట్స్ ఆక్సిడేషన్ స్టేట్, ఆక్సిడేషన్ నెంబర్. Cl యూజ్ చేసి ప్రైమరీ అంటే ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ CO క్యాన్ బి డిటర్మైన్డ్. ఇట్ ఇండికేట్స్ ఆక్సిడేషన్ నెంబర్. అంటే ఇప్పుడు క్లోరిన్కి -1 పెట్టుకుని, అమోనియా న్యూట్రల్ లిగాండ్ కాబట్టి 0 పెట్టుకుని, కోబాల్ట్కి X పెట్టుకున్నారనుకోండి, ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ కోబాల్ట్ వస్తుంది కదా మీకు, అంతే కదా. ఓకే, సో ఇది బయట రాసాం కాబట్టి అయనైజబుల్ కాబట్టి ప్రైమరీ వ్యాలెన్సీ దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఆక్సిడేషన్ నెంబర్ని ఇండికేట్ చేస్తుంది. వేరే సెకండరీ వ్యాలెన్సీ కోఆర్డినేషన్ నెంబర్ని ఇండికేట్ చేస్తుంది. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉందనుకోండి, మనకి జామెట్రీ వచ్చేసి ఆల్వేస్ ఆక్టాహెడ్రల్. కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉంది అంటే ఆక్టాహెడ్రల్ జామెట్రీ ఉంటుందన్నమాట. ఓకేనా, కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉంటే ఏంటి, ఆక్టాహెడ్రల్ జామెట్రీ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్స్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇప్పుడు మనం స్ట్రక్చర్ డ్రా చేసాం అనుకోండి. ఓకే, దాని స్ట్రక్చర్ని మనం డ్రా చేసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ CONH3 6 టైమ్స్, ఇక్కడ సెంట్రల్ మెటల్ ఆటమ్ వచ్చేసి కోబాల్ట్ కదా. NH3లు 6 ఉన్నాయి. సో ఎప్పుడు మనం ఎలా డ్రా చేసుకుంటాం, 6 లిగాండ్స్ని మనం ఎప్పుడు ఇలాగే, ఇంతకుముందు కూడా నిన్నటి వీడియోలో కూడా 6 లిగాండ్స్ మనం ఇలాగ రిప్రజెంట్ చేసుకున్నాం, అంతే కదా. 6 లిగాండ్స్, ఆక్టాహెడ్రల్ జామెట్రీ అంటే ఇదే. ఓకే, సో ఆల్ NH3s, అది కూడా NH3 6 లిగాండ్స్ సాలిడ్ లైన్స్ తోటి ఇండికేట్ చేసుకుంటాం మనం. ఓకే, ఆక్టాహెడ్రల్ జామెట్రీలో వేసేసుకుంటాం. ఓకే, సో దిస్ జామెట్రీ యూ కాల్ ఇట్ యాజ్ వాట్, ఆక్టాహెడ్రల్ జామెట్రీ. ఓకేనా, ఇది కూడా డాటెడ్ లైన్స్ తోటి మీ ఇష్టం, సాలిడ్ లైన్స్ తోటి వేసుకుని పర్వాలేదు, కానీ లిగాండ్ సెంట్రల్ మెటల్ ఆటమ్కి సాలిడ్ లైన్సే పెట్టాలి. ఇది ఆక్టాహెడ్రల్ జామెట్రీ మీకు తెలుసు. ఇప్పుడు క్లోరిన్స్, 3 క్లోరిన్స్, దే ఇండికేట్ ప్రైమరీ వ్యాలెన్సీని మనం దేంతో ఇండికేట్ చేయాలి, డాటెడ్ లైన్స్తో ఇండికేట్ చేయాలి. ఎప్పుడు కూడా లిగాండ్స్ 6 లిగాండ్స్ కోఆర్డినేషన్ నెంబర్ ఉంది అంటే ఇది పెట్టుకున్నాక ఇంకా మీకు ప్రైమరీ వ్యాలెన్సీస్ అయాన్స్ స్పీషీస్ స్క్వేర్ బ్రాకెట్ బయట ఉన్నాయి అంటే వాటిని డాటెడ్ లైన్స్తో మీకు ఎక్కడైనా రూల్ ఏం లేదు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు 3 క్లోరిన్స్ ఉన్నాయి. ఆ 3 క్లోరిన్స్ని నేను ఇక్కడ ఒక క్లోరిన్ పెడుతున్నా. ఓకేనా, ఇక్కడ ఒక క్లోరిన్ పెట్టేస్తున్నా, అలాగే ఇక్కడ ఒక క్లోరిన్ పెట్టేస్తున్నా. ఓకే, క్లోరిన్స్ ప్రైమరీ వ్యాలెన్సీలు కాబట్టి మనం దేంతో ఇండికేట్ చేయాలి, మనం దాన్ని డాటెడ్ లైన్తో ఇండికేట్ చేయాలి. ఓకేనా, NH3 సెకండరీ వ్యాలెన్సీ కాబట్టి మనం సాలిడ్ లైన్స్తో ఇండికేట్ చేయాలి. యారోస్ పెట్టుకుంటే మరి మంచిది, ఇంకా ప్రాబ్లం లేదు. యారోస్ పెట్టే అలవాటు చేశాం కదా మీకు, సో యూ హ్యావ్ టు కీప్ లైక్ దాట్ ఓన్లీ. సో ఇది స్ట్రక్చర్ అనమాట. CONH3 6 టైమ్స్ Cl3కి స్ట్రక్చర్ ఇది. ఓకేనా, కోఆర్డినేషన్ నెంబర్ వచ్చేసి 6, షేప్ ఏమో ఆక్టాహెడ్రల్. ఓకే, అండ్ నౌ ఇఫ్ యూ గో విత్ ద రియాక్షన్ ఆఫ్ దిస్ విత్ AgCl.
ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆయన ఫైనల్గా ఎక్స్పెరిమెంటల్గా అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటి అంటే వెన్ ఇట్ రియాక్ట్స్ విత్ AgCl, ఓకే సారీ, when reacts with AgNO3 it gives out 3 moles of AgCl. ఓకేనా, ఇట్ గివ్స్ అవుట్ 3 moles of AgCl. అది ఆయన ఇంపార్టెంట్లీ అబ్జర్వ్ చేసిన పాయింట్ అనమాట. ఓకేనా, ఎక్స్పెరిమెంటల్గా ఆయన అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే ఈ కాంప్లెక్స్, ఈ సబ్స్టెన్స్ని, ఓకేనా, when this substance is made to react with AgNO3, when reacts with AgNO3, ఓకేనా, AgNO3తో రియాక్ట్ అయినప్పుడు ఇట్ గివ్స్ 3 moles of AgCl. 3 moles of AgCl is precipitated. ఓకే, సో బయట ఎన్ని క్లోరిన్లు ఉన్నాయి చూడండి, బయట ఎన్ని క్లోరిన్లు ఉన్నాయి, 3 క్లోరిన్స్ ఉన్నాయి. సో the number of moles of AgCl which is precipitated is what? 3 moles. ఓకేనా, 3 moles of AgCl is precipitated. ఓకే, సో ఇప్పుడు మీరు రియాక్షన్ రాసుకున్నారనుకోండి. ఓకే, సో రియాక్షన్ ఇక్కడ రాసేదా ప్లేస్ ఉంది కదా, ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఈ కాంప్లెక్స్ వెన్ మేడ్ టు రియాక్ట్ విత్, బ్లూ పెన్తో రాద్దాం. దిస్ కాంప్లెక్స్ ఈజ్ వెన్ మేడ్ టు రియాక్ట్ విత్ AgNO3. ఓకే, CO NH3 6 times Cl3 when reacts with what? AgNO3. Okay, it gives 3 moles of AgCl plus, okay, CONH3 6 times NO3 minus. ఓకే, ఇలా ఫామ్ అయిందనమాట. ఓకే, దట్ వాజ్ ద రియాక్షన్ విచ్ ఈస్ బీయింగ్ అబ్జర్వ్డ్ బై ఆల్ఫ్రెడ్ వెర్నర్. 3 moles ఆఫ్ AgNO3 ఫామ్ అయినట్టు మనకి చెప్పారనమాట. ఓకే, ఇక్కడ మీరు బ్యాలెన్సింగ్లో చెక్ చేసుకుంటే హియర్ ఆల్సో 3 AgNO3 ఉంది. అంటే 1:3 రేషియో ఆఫ్ దిస్ hexaamine cobalt chloride when reacts with 3 moles of AgNO3, you are getting 3 moles of AgCl plus CONH3 6 times NO3 minus. ఓకే, సో ఇలా ఫామ్ అయింది అని ఆయన అబ్జర్వ్ చేశాడు. ఓకే, సో ఇక్కడ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ AgCl is precipitated అంటే 3 moles of AgCl is precipitated. దిస్ వాజ్ హిజ్ అబ్జర్వేషన్. ఓకే, సో అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తూ ఉంటానంటే స్లోగా క్లోరిన్స్ అనేవి 3 క్లోరిన్స్లు బయట రాశాను ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను, నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఒక క్లోరిన్ లోపల రాసుకొని 2 క్లోరిన్స్ అనేవి బయట రాసుకుంటాను. ఓకేనా, అప్పుడు అయనైజబుల్ ప్రైమరీ వ్యాలెన్సీస్, నాన్ అయనైజబుల్ ప్రైమరీ వ్యాలెన్సీస్ రెండే ఉంటాయి. ఓకే, అండ్ 2 moles ఆఫ్ AgCl ఓన్లీ విల్ బీ ప్రెసిపిటేటెడ్. చూడండి, నేను ఏం చెప్తున్నానో కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు అన్ని క్లోరిన్స్ బయట రాశాను, కోఆర్డినేషన్ స్పియర్కి బయటని రాశాను. ఇప్పుడు నెక్స్ట్ నేను తీసుకోబోయే ఎగ్జాంపుల్లో ఓకే 2 క్లోరిన్స్ ఐ విల్ రైట్ అవుట్ సైడ్ అండ్ 1 క్లోరిన్ ఇన్సైడ్ ద బ్రాకెట్. ఓకేనా, అప్పుడు 5 NH3లే ఉంటాయి అన్నమాట. టోటల్గా కోఆర్డినేషన్ నెంబర్ అనేది 6 ఉంటుంది, మ్యాక్సిమం 6 ఉంటుంది. 6 కన్నా ఎక్కువ కోఆర్డినేషన్ నెంబర్ అనేది ఉండదు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. సో నౌ యూ లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్ 2. ఎగ్జాంపుల్ 2లో ఏం చేస్తాం చూడండి, COCl3 5NH3. ఓకేనా, COCl3 5NH3 అంటే ఇక్కడ NH3 5 ఉన్నాయి కాబట్టి కోఆర్డినేషన్ నెంబర్ జనరల్గా ఎంత ఉంటుంది, 6 ఉంటుంది ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్కి. సో ఒక క్లోరిన్ లోపల రాసుకున్నాం, 2 క్లోరిన్లు బయట రాసుకున్నాం. Unlike first example, all the chlorines are written outside the bracket. So 3 moles of AgCl was precipitated. ఓకేనా, అక్కడ 6 అమోనియాలు ఉన్నాయి, కానీ ఇక్కడ 5 అమోనియాలే ఉన్నాయి. అంటే ఒక క్లోరిన్ లోపల రాసుకోవాలి టు సాటిస్ఫై ద సెకండరీ వ్యాలెన్సీ. కోఆర్డినేషన్ నెంబర్ని సాటిస్ఫై చేయాలి అంటే కోఆర్డినేషన్ నెంబర్ ఖచ్చితంగా 6 ఉంటుంది ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్కి. ఓకే, సో ఒక క్లోరిన్ లోపల రాసుకున్నాం, రిమైనింగ్ 3 క్లోరిన్స్లో 2 క్లోరిన్స్ బయట రాసుకున్నాం. సో కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అవుతుంది, 5 అమోనియాలో ఒక క్లోరిన్. దే ఆర్ డొనేటింగ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు కోబాల్ట్ సెంట్రల్ మెటల్ ఆటమ్. సో కోఆర్డినేషన్ నెంబర్ అనేది 6 అవుతుంది. షేప్ ఆక్టాహెడ్రల్, కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉంది అంటే ఏంటి మీనింగ్, షేప్ ఈస్ ఆక్టాహెడ్రల్. ఓకే,
So primary valency actually exhibited by 3 types of chlorines. 3 chlorines primary valencies ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఓకే, కానీ అందులో అయోనైజబుల్ అంటే ఎన్ని బ్రాకెట్కి బయట ఉన్నాయి? 2 అయోనైజబుల్ అనమాట. See here, primary valency exhibited by 3 chloride ions, but ionizable are only 2. అంటే ఈ ఉన్న క్లోరిన్ ప్రైమరీ యాజ్ వెల్ యాజ్ సెకండరీ వ్యాలెన్సీస్ని రెండిటిని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకేనా, లోపల బ్రాకెట్లో ఉన్న క్లోరిన్ ఇట్ ఎగ్జిబిట్ బోత్ టైప్స్ ఆఫ్ వ్యాలెన్సీస్. అంటే ఏంటి? ప్రైమరీ ఎగ్జిబిట్ చేస్తుంది, సెకండరీ కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకేనా, సో అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. కానీ బయట ఉన్న 2 క్లోరిన్లు మాత్రం ఓన్లీ ప్రైమరీ వ్యాలెన్సీస్ని మాత్రమే ఇండికేట్ చేస్తాయి. సో ప్రైమరీ వ్యాలెన్సీస్ ఏమో 3 క్లోరిన్స్ ఎగ్జిబిట్ చేస్తాయి, అందులో అయోనైజబుల్ మాత్రం 2. ఓకేనా, అయోనైజబుల్ వ్యాలెన్సీస్ ఆర్ ఓన్లీ 2. దట్ మీన్స్ విచ్ ఆర్ రిటర్న్ అవుట్ సైడ్ ద బ్రాకెట్. ఓకే, సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ సెకండరీ వ్యాలెన్సీస్ ఎవరు సాటిస్ఫై చేస్తారు? 5 అమోనియాస్ సెకండరీ వ్యాలెన్సీస్ని సాటిస్ఫై చేస్తాయి. ఓకే, ఇప్పుడు మీరు డయాగ్రామ్ చూసారనుకోండి, చూడండి 5 అమోనియాస్, 1 2 3 4 5 అమోనియాస్ 5 లిగాండ్స్గా డ్రా చేశాను. ఈ లిగాండ్కి ఈ యారోకి నేను ఇక్కడ ఏది రాయాలి? ఇప్పుడు మనం క్లోరిన్ రాయాలి. ఓకేనా, క్లోరిన్ రాయాలి. సో అట్ ద సేమ్ టైం ఈ క్లోరిన్కి ఓకే ప్రైమరీ వ్యాలెన్సీ కూడా అది ఎగ్జిబిట్ చేస్తుంది. అంటే ఈ క్లోరిన్కి మనం డాటెడ్ లైన్ కూడా పెట్టాలన్నమాట. ఓకే, అండ్ ద రిమైనింగ్ 2 క్లోరిన్స్ యూ కెన్ రిప్రజెంట్ దెమ్ ఎనీవేర్ అవుట్ సైడ్ ద బ్రాకెట్. కాబట్టి డాటెడ్ లైన్స్తో ఎటువైపు అయినా మీరు రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, కానీ ఈ క్లోరిన్కి సాలిడ్ లైన్ ఉంది, డాటెడ్ లైన్ కూడా ఉంది. అంటే ఇట్ కెన్ యాక్ట్ యాజ్ బోత్. ఓకేనా, ఇట్ ఎగ్జిబిట్స్ బోత్ 1 degree and 2 degree వ్యాలెన్సీస్. అదనమాట వెర్నర్ చెప్పిన పాయింట్. ఓకే, అండ్ ఇట్ గివ్స్ 2 moles ఆఫ్ AgCl. 2 moles ఆఫ్ AgCl గెట్స్ ప్రెసిపిటేటెడ్. 2 క్లోరిన్లు బయట ఉన్నాయి అంటే 2 moles ఆఫ్ AgCl గెట్స్ ప్రెసిపిటేటెడ్ వెన్ రియాక్ట్స్ విత్ AgNO3. ఓకే, అలాగే ఎగ్జాంపుల్ 3 చూడండి, సేమ్ ఇలానే COCl3 4NH3. ఓకేనా, ఒక అమోనియా ఇంకొక అమోనియా తగ్గిపోయింది. COCl3 4NH3. సో ఇందులో మీరు కోఆర్డినేషన్ నెంబర్ 6 లాగా రాయాలనుకుంటే 4 అమోనియాస్ ఆల్రెడీ COతో ఉన్నాయి. సో 6 రావాలంటే ఇంకొక 2 క్లోరిన్ లోపల వేసుకోవాలి. ఇక్కడ ఏం చేసాం? 1 క్లోరిన్ లోపల వేసాం. ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఏం చేసాం? ఏ క్లోరిన్స్ అసలు లోపల వేయలేదు, అన్ని క్లోరిన్స్ బయట వేసాం. అంటే ఆల్ 3 క్లోరిన్స్ ఆర్ అయనైజబుల్ ఫస్ట్ ఎగ్జాంపుల్లో. సెకండ్ ఎగ్జాంపుల్లో వచ్చేసరికి 2 క్లోరిన్స్ ఆర్ 1 chlorine is ionizable. 2 chlorines are ionizable, 1 chlorine is non-ionizable. ఓకే, అంటే లోపల రాయాలి. ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి 1 క్లోరిన్ అయానైజబుల్, 2 క్లోరిన్స్ లోపల రాస్తాం, బ్రాకెట్ లోపల రాస్తాం. టు సాటిస్ఫై వాట్? కోఆర్డినేషన్ నెంబర్ 6. ఓకే, సో కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉంది. షేప్ ఆక్టాహెడ్రల్. ప్రైమరీ వ్యాలెన్సీ ఈజ్ ఇండికేటెడ్ బై 1 క్లోరిన్ ఆటమ్ ఓన్లీ. యాక్చువల్లీ 3 సాటిస్ఫై చేస్తాయి, కానీ 3 క్లోరిన్స్, కానీ అయనైజబుల్ ఈజ్ ఓన్లీ 1 విచ్ ఈస్ రిటన్ అవుట్ సైడ్ ద బ్రాకెట్. ఓకే, అలాగే సెకండరీ వ్యాలెన్సీస్ ఆర్ ఎగ్జిబిటెడ్ బై అమోనియాస్. ఇట్ ఫార్మ్స్ 1 mole ఆఫ్ AgCl. ఓకేనా, ఇట్ ఫార్మ్స్ 1 mole ఆఫ్ AgCl when reacts with what? AgNO3. ఓకే, సో ఇప్పుడు మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేశారనుకోండి, నేను 4 ligands ఆఫ్ అమోనియా మాత్రమే డ్రా చేశాను అక్కడ. ఓకేనా, కోబాల్ట్ సెంట్రల్ మెటల్ ఆటమ్, 4 ammonias, 4 ligands, solid lines which indicate secondary valency, and next 2 chlorines. ఓకేనా, 2 chlorines are with dotted lines as well as with solid lines also. That means these 2 chlorines will show. So these 2 chlorines will show what? Both the primary as well as secondary valencies. See here, you can write like this. Both 1 degree as well as 2 degree it will exhibit. Even this chlorine also. Both 1 degree as well as 2 degree valencies that 2 chlorines will exhibit. Okay, and it forms what? 1 mole of AgCl when reacts with AgNO3. Okay, so ఇది మీకు example 3 అన్నమాట.
ఓకే, ఇంకా ఎగ్జాంపుల్ 4 వచ్చేసి మీరు మీ ఓన్గా రాసుకోగలుగుతారు. ఎగ్జాంపుల్ 4లో ఏముంటుంది చూడండి, COCl3 3NH3. ఓకేనా, అంటే అన్నీ లోపలే ఉంటాయి, అయనైజబుల్ అసలు ఒక్కటి కూడా ఉండదు అనమాట. సో ఆ ఎగ్జాంపుల్ మీరు ఈజీగా ట్రై చేయగలుగుతారు. ఓకేనా, సో చూద్దాం, ఒకసారి చూద్దాం, ఇటు పక్క రబ్ చేసి రాసేస్తున్నా. సో ఎగ్జాంపుల్ 4 ఏంటవుతుంది, COCl3 3NH3 అవుతుంది. అంటే 3 అమోనియాలు లిగాన్స్ కింద ఉంటాయి, విచ్ షోస్ సెకండరీ వ్యాలెన్సీ, అండ్ ఆల్ ద 3 క్లోరిన్స్ ఆర్ ఇన్సైడ్ ద బ్రాకెట్ విచ్ షోస్ దే ఆర్ ఆల్సో సెకండరీ వ్యాలెన్సీ. యాక్చువల్గా క్లోరిన్ నెగిటివ్ అయోన్ కదా, నెగిటివ్ అయోన్ అంటే ప్రైమరీ ఎగ్జిబిట్ చేయాలి. ఇట్ డజంట్ మీన్ దట్ ప్రైమరీతో పాటు సెకండరీ కూడా ఎగ్జిబిట్ చేస్తుంది, ఎందుకంటే లోపలే ఉన్నాయి అన్నీని కదా. మన సెకండరీ వ్యాలెన్సీ కెన్ బి ఎగ్జిబిటెడ్ బై పాజిటివ్ అయోన్స్, నెగిటివ్ అయోన్స్, యాజ్ వెల్ యాజ్ న్యూట్రల్ లిగాండ్స్ అని కూడా చదువుకున్నాం, డిఫరెన్సెస్లో చెప్పాను. సో అది ఇక్కడ మీకు సాటిస్ఫై అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు డయాగ్రామ్ డ్రా చేసుకుంటే ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. CO ఈజ్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్. 3 అమోనియాలు మీరు ఇలా వేసేసుకోండి. ఓకేనా, 3 అమోనియాలు సాలిడ్ లైన్స్తో వేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ 3 క్లోరిన్లు కూడా సాలిడ్ లైన్స్తో వేసేసుకోండి. కానీ 3 క్లోరిన్లు ప్రైమరీ వ్యాలెన్సీస్ని కూడా ఇండికేట్ చేస్తాయి. ఓకేనా, 3 క్లోరిన్లు ప్రైమరీ వ్యాలెన్సీని కూడా ఇండికేట్ చేస్తాయి. సో యూ హ్యావ్ టు డ్రా డాటెడ్ లైన్ ఆల్సో యాజ్ వెల్ ఫర్ క్లోరిన్ ఆల్సో. ఓకేనా, 3 క్లోరిన్లకి సాలిడ్ లైన్తో పాటు డాటెడ్ లైన్ కూడా డ్రా చేయాలి. అంటే దీస్ 3 విల్ షో వాట్, బోత్ 1 degree and 2 degree valencies. This also both 1 degree and 2 degree valencies it will show. This also both 1 degree and 2 degree valencies it will show. Okay, so this is the point which Werner told very clearly, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. కానీ NH3 మాత్రం ఏం చేస్తాయి, దే విల్ షో ఓన్లీ 2 degree valencies here. ఓకేనా, 2 degree, NH3 2 degree అంటే సెకండరీ వ్యాలెన్సీ. ఓకే, అందుకే ఒక్క సాలిడ్ లైన్స్ మాత్రమే డ్రా చేస్తాం NH3కి. కానీ క్లోరిన్లకి బోత్ ప్రైమరీ యాజ్ వెల్ యాజ్ సెకండరీ దే విల్ ఎగ్జిబిట్, అండ్ బేస్డ్ ఆన్ దిస్ నెంబర్ ఓన్లీ, ఓకే, ద అమౌంట్ ఆఫ్ AgCl precipitated విల్ ఆల్సో బీ డిసైడెడ్. ఓకేనా, సో ఇక్కడ అసలు అయనైజబుల్ లేవు కాబట్టి, ఓకే, ఇట్ డస్ నాట్ ఈవెన్ రియాక్ట్ విత్ AgNO3. ఇదేమవుతుంది ఫైనల్గా, ఏమైనా అసలు బయట ఏమైనా క్లోరిన్లు ఉన్నాయా, అయనైజబుల్ అసలు ఏమైనా ఉన్నాయా, లేవు. కాబట్టి దిస్ పర్టికులర్ కాంపౌండ్ డస్ నాట్ రియాక్ట్ విత్ AgNO3. ఓకేనా, సో ఇట్ డస్ నాట్ రియాక్ట్ విత్ AgNO3. ఓకే, సో ఈ పాయింట్స్ వెర్నర్స్ థియరీలో వెర్నర్ అనే సైంటిస్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. ఓకే, ఐ థింక్ యూ ఆల్ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్ వెరీ వెల్. ఓకేనా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. వెర్నర్స్ థియరీ అడిగారు అనుకోండి, మీకు 8 మార్క్స్ క్వశ్చన్ కింద అడిగితే ఎంజాయ్ చేస్తూ రాయొచ్చు కదా. ఎందుకంటే ఒక్కొక్కటి తగ్గించుకుంటూ రాసుకుంటూ AgNO3తో రియాక్షన్ జరుగుతుందా జరగదా, కోఆర్డినేషన్ నెంబర్ ఎంత, అయనైజబుల్ ఏంటి, నాన్ అయనైజబుల్ ఏంటి. ఓకేనా, ప్రైమరీ వ్యాలెన్సీలో అయనైజబుల్ ఎన్ని ఉన్నాయి, నాన్ అయనైజబుల్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటూ రాసేసుకుంటే ఎంత ఈజీగా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ ఆన్సర్ని రాయొచ్చు అనమాట. మేము కూడా 12th క్లాస్లో చదువుతున్నప్పుడు ఐ ఎంజాయ్డ్ దిస్ ఆన్సర్ వెరీ నైస్లీ. ఓకే, మాకు 4 మార్క్స్ క్వశ్చన్ కింద వచ్చింది కూడా. ఓకే, సో మేము చదివినప్పుడు ఎప్పుడైనా సరే పిల్లలు అనేవాళ్ళు చదువుతున్నప్పుడు ఎంజాయ్ చేస్తూ చదివారు అనుకోండి, యూ విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. వన్స్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, డెఫినెట్లీ యూ కెన్ ప్రజెంట్ ఇట్ వెరీ వెల్ విత్ నీట్ హ్యాండ్ రైటింగ్, విత్ నీట్ డయాగ్రామ్స్. ఓకే, నాకు ఎప్పుడైనా సరే ఇలాంటి ఆన్సర్ చేయాలనిపిస్తుంటుంది. ఓకేనా, ఒక కాన్సెప్ట్ ఉండాలి, దాంట్లో పాయింట్స్ వైజ్గా ఉండాలి, పక్కన ఒక డయాగ్రామ్ ఉండాలి. ఇలాంటి క్వశ్చన్స్ అనుకోండి చాలా క్యాచీగా ఉంటాయి కదా. సో అలా క్యాచీగా ఉన్న పాయింట్స్ అన్నిటిని మీరు ఈజీగా రాసేయగలుగుతారు. మార్క్స్ కూడా చూడగానే ఎగ్జామినర్ ఈ పాపకు అన్నీ తెలుసు అని ఈజీగా మార్క్స్ వేసేస్తాడు కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో వస్తే మాత్రం ఖచ్చితంగా వదలకుండా అటెంప్ట్ చేయాలి. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్. నెక్స్ట్ విల్ గో ఫర్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ వెర్నర్స్ థియరీ. So next let us learn about the drawbacks of Werner's theory.
So Werner's theory do not correlate the electronic configuration of central metal atom with the formation of complex compounds. Electronic configuration తోటి అసలు ఏం డిస్కస్ చేయలేదన్నమాట. ఓకే, జస్ట్ ఇట్ హ్యాస్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద అయనైజబుల్, నాన్ అయనైజబుల్, ఫార్మేషన్ ఆఫ్ ప్రెసిపిటేట్, రియాక్షన్ విత్ అదర్ సబ్స్టెన్సెస్, ఇవి ఎక్స్ప్లెయిన్ చేసింది. కానీ electronic configuration, how the central metal atom configuration will help in the formation of complex compounds. ఓకేనా, కాంప్లెక్స్ కాంపౌండ్ ఫార్మేషన్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనమాట. కానీ దాని గురించి అసలు ఏం చెప్పలేదు. దట్స్ వై దట్ ఈస్ ఫస్ట్ డ్రాబ్యాక్ ఆఫ్ వెర్నర్స్ థియరీ. అండ్ సెకండ్ డ్రాబ్యాక్ వచ్చేసి ద పాస్టులేట్స్ ఆఫ్ వెర్నర్స్ థియరీ డు నాట్ ఆఫర్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ టు ద కలర్ ఆఫ్ ద కాంప్లెక్స్ కాంపౌండ్స్. ఓకేనా, కలర్ గురించి కూడా అసలు ఏం చెప్పలేదు. ఓకేనా, ఏ టైప్ ఆఫ్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది, ఏ కలర్డ్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది అని చెప్పింది. కానీ కలర్ ఎందుకు ఎగ్జిబిట్ చేస్తాయి, ఓకేనా, ఏ టైప్ ఆఫ్ కలర్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది, ఇవన్నీ కూడా వెర్నర్స్ థియరీ డిస్కస్ చేయలేదన్నమాట. ఓకే, యాక్చువల్గా కలర్ ఎందుకు ఎగ్జిబిట్ చేస్తాయి కాంప్లెక్స్ కాంపౌండ్స్, బికాస్ ఆఫ్ డీడీ ట్రాన్సిషన్స్. ఇది మనం డి బ్లాక్ ఎలిమెంట్స్ చాప్టర్లో కూడా చదివాం. యూ కెన్ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ చాప్టర్. ఓకే, సో డి బ్లాక్ ఎలిమెంట్స్ చాప్టర్లో మనం ఏం చదివాం, బికాస్ ఆఫ్ డీడీ ట్రాన్సిషన్స్ దట్ పర్టికులర్ కాంపౌండ్ విల్ ఎగ్జిబిట్ కలర్స్. ఓకేనా, ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్తాయి, T2G సెట్లోకి, ఈజీ సెట్లోకి వెళ్తాయి ఎలక్ట్రాన్స్. సో అలా వెళ్ళినప్పుడు సమ్ ఆఫ్ ద విజిబుల్ రేడియేషన్స్ ఆఫ్ లైట్ ఈజ్ అబ్జార్బ్డ్, బట్ హయ్యర్ ఎనర్జీ స్టేట్లో అన్స్టేబుల్గా ఉండడం వల్ల మళ్ళీ వెనక్కి వస్తాయి. సో ఆ వెనక్కి వచ్చిన రేడియేషన్ ఎంత వేవ్ లెంగ్త్తో ఉందో అది కాంప్లిమెంటరీ కలర్ కింద మనం అబ్జర్వ్ చేస్తాము. ఇవన్నీ మనం డి బ్లాక్ ఎలిమెంట్స్ చాప్టర్లో కలర్ గురించి చదివినప్పుడు చదివాం కదా. ఓకే, సో హీ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ అబౌట్ డీడీ ట్రాన్సిషన్స్, హౌ డీడీ ట్రాన్సిషన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద కాంప్లెక్సెస్ అండ్ how color is being exhibited by the complexes. He could not explain about that. Okay, alage he could not explain anything about the magnetic behavior of the complexes also. Magnetic nature ఏముంటుంది, whether the compound is paramagnetic or diamagnetic, దీని గురించి కూడా వెర్నర్ థియరీలో ఏమాత్రం చెప్పడం జరగలేదన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద పాస్టులేట్స్ ఆఫ్ డ్రాబ్యాక్స్ ఆఫ్ వెర్నర్స్ థియరీ. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ విల్ గో ఫర్ వ్యాలెన్స్ బాండ్ థియరీ. ఇది ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా లాజికల్ కాన్సెప్ట్, చాలా బాగుంటుంది. మీరు ఏదో కష్టపడిపోకండి, ఏదో భయపడిపోయి ఏం చేయాలరా బాబు ఇదేంటిది అని ఏం అవసరం లేదు. కరెక్ట్గా నేను చెప్పేది వింటే ఎవ్రీ పాయింట్ వాట్ ఎవర్ ఈస్ బీయింగ్ రిటన్ హియర్ విల్ అప్లై దట్ కాన్సెప్ట్ టు అండర్స్టాండ్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ ద పర్టికులర్ కాంప్లెక్స్ కాంపౌండ్స్. ఓకే, సో జాగ్రత్తగా వినండి. Very interesting topic this is. Okay, so what are the postulates? Who introduced this? Already normal hybridizations also being introduced by Linus Pauling. Okay, Linus Pauling అనే ఆయన hybridization అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. సో ద సెంట్రల్ మెటల్ ఆటమ్ లూజెస్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. చూడండి, ఇక్కడ సెంట్రల్ మెటల్ ఆటమ్ అనేది ఉంటుంది కదా, ఫస్ట్ మనం దాని మీద ఫోకస్ పెట్టాలన్నమాట. సో సెంట్రల్ మెటల్ ఆటమ్ ఏం చేస్తుంది, ఇట్ లూజెస్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఒక కాంప్లెక్స్ ఫామ్ చేసేటప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కదా. ఆక్సిడేషన్ నెంబర్ ఎందుకు ఎగ్జిస్ట్ అవుతుంది, బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, కొన్ని ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకుంటుంది అనమాట. సో అలా లూజ్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, సమ్ వేకెంట్ ఆర్బిటాల్స్ ఆర్ క్రియేటెడ్ ఇన్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్. ఓకేనా, కొన్ని వేకెంట్ ఆర్బిటాల్స్ అనేవి క్రియేట్ అవుతాయి అనమాట. సో అలా క్రియేట్ అయిన వేకెంట్ ఆర్బిటాల్స్ ఏం చేస్తాయి, దే విల్ ఇంటర్మిక్స్ విత్ ఈచ్ అదర్ అండ్ దే ఫార్మ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. అంతే కదా. ఓకే, సో వేకెంట్ ఆర్బిటాల్స్ అనేవి ఫస్ట్ క్రియేట్ అవుతాయి. ఓకే, సో ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ద ఆక్సిడేషన్ నెంబర్. ఈ పాయింట్ మీకు తెలిసిందే. These vacant orbitals of the metal atom undergo suitable hybridization so that the desired shape is obtained by the complex. సూటబుల్ హైబ్రిడైజేషన్ ఫామ్ చేసుకుంటాయి. అంటే క్రియేట్ అయిన వేకెంట్ ఆర్బిటాల్స్ని ఇంటర్మిక్స్ అయిపోయి ఒక సూటబుల్ హైబ్రిడైజేషన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో సూటబుల్ హైబ్రిడైజేషన్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, యూ హ్యావ్ మెయిన్లీ 4 types of hybridizations which you come across in coordination number 4 complexes and with coordination number 6 complexes. మనకి కోఆర్డినేషన్ నెంబర్ 6 కాంప్లెక్సెస్ కొన్ని ఉన్నాయి, కోఆర్డినేషన్ నెంబర్ 4 కాంప్లెక్సెస్ అనేవి కొన్ని ఉన్నాయి. మనం ఎగ్జాక్ట్గా చదివేవి 2 types ఆఫ్ కాంప్లెక్సెస్ గురించే ఎక్కువగా చదువుతాం. ఓకే, సో ఇప్పుడు
కోఆర్డినేషన్ నెంబర్ 4 కాంప్లెక్సెస్ ఉన్నాయనుకోండి, దే కెన్ ఫార్మ్ sp3 హైబ్రిడైజేషన్ అండ్ దే కెన్ ఆల్సో ఫార్మ్ dsp2 హైబ్రిడైజేషన్. ఎప్పుడు sp3 ఫామ్ అవుతుంది, ఎప్పుడు dsp2 ఫామ్ అవుతుంది, ఇది మనం VBT ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. అండ్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్కి వస్తే దే ఆర్ ఆల్సో యూ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్. ఓకేనా, sp3d2 హైబ్రిడైజేషన్, d2sp3 హైబ్రిడైజేషన్. సో d2sp3 ఎప్పుడు ఫామ్ అవుతుంది, sp3d2 ఎప్పుడు ఫామ్ అవుతుంది, రెండింటికి తేడా ఉంది. ఓకే, రెండు సేమ్ కాదు. ఓకే, సో అలా ఎప్పుడు ఏది ఫామ్ అవుతుంది అనేది మనం ఈజీగా ఈ బ్యాలెన్స్ బాండ్ థియరీ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే, సో ద వేకెంట్ ఆర్బిటాల్స్ ఆఫ్ ద మెటల్ ఆటమ్ అండర్గో సూటబుల్ హైబ్రిడైజేషన్. సూటబుల్ అని ఎందుకన్నాము, అది ఎగ్జాంపుల్స్లో చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. సూటబుల్ హైబ్రిడైజేషన్ సో దట్ డిసైర్డ్ షేప్ ఈజ్ obtained బై ద కాంప్లెక్స్. ఓకేనా, ఆ హైబ్రిడైజేషన్ని బట్టే షేప్, జామెట్రీ ఆఫ్ ద మాలిక్యూల్ కూడా డిసైడ్ అవుతుందన్నమాట. ఓకే, సో అదొకటి. నెక్స్ట్, ద హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆర్ ఆక్యుపైడ్ బై ది ఎలక్ట్రాన్ పేర్స్ డొనేటెడ్ బై ద లిగాండ్స్. ఓకే, ఈ వేకెంట్ ఆర్బిటాల్స్ ఎవరు క్రియేట్ చేశారు, సెంట్రల్ మెటల్ ఆటమ్ క్రియేట్ చేసింది. ఆ వేకెంట్ ఆర్బిటాల్స్లో ఇప్పుడు ఎవరు వచ్చి ఫిల్ అవుతారు, ఎవరు వచ్చి కూర్చుంటారు, ఎవరు ఆక్యుపై చేసుకుంటారు, మన లిగాండ్స్ డొనేట్ చేసే ఎలక్ట్రాన్స్ ఆక్యుపై చేసుకుంటాయి అన్నమాట. ఓకేనా, లిగాండ్స్ పని ఏంటి, ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేయడం. లిగాండ్స్ ఆర్ వాట్, లూయిస్ బేసెస్ కదా. సెంట్రల్ మెటల్ ఆటమ్ ఏమవుతుంది, యాక్సెప్టర్. ఓకేనా, సెంట్రల్ మెటల్ ఆటమ్ ఈజ్ ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్, అంటే లూయిస్ యాసిడ్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఎక్కడ యాక్సెప్ట్ చేస్తుంది, తన వేకెంట్ ఆర్బిటాల్స్ని క్రియేట్ చేసుకుని, స్పేసెస్ని క్రియేట్ చేసుకుని, అందులోకి ఈ లిగాండ్స్ డొనేట్ చేసే ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో అందుకే వేకెంట్ ఆర్బిటాల్స్ క్రియేట్ చేసుకుంది. ఓకే, ఎవరు క్రియేట్ చేసుకున్నారు, సెంట్రల్ మెటల్ ఆటమ్ క్రియేట్ చేసుకుంది. లిగాండ్స్ ఏం చేస్తాయి, ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి. ఆ డొనేట్ చేసిన ఎలక్ట్రాన్స్ ఎందులోకి వెళ్తాయి, ఈ వేకెంట్ ఆర్బిటాల్స్లోకి వెళ్తాయి. సో ఆ వేకెంట్ ఆర్బిటాల్స్లో వెళ్ళిన ప్రొసీజర్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్ ద్వారా యూ విల్ గెట్ డిఫరెంట్ షేప్స్ అండ్ జామెట్రీ ఆఫ్ ద కాంప్లెక్సెస్. ఓకే, సో అది. నెక్స్ట్, ద ఎలక్ట్రాన్స్ ఇన్ ద మెటల్ ఆర్బిటాల్స్ మే అండర్గో రీగ్రూపింగ్ ఈవెన్ అగెయిన్స్ట్ ద హుండ్స్ రూల్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో సెంట్రల్ మెటల్ ఆటంలో ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పాను కదా. ఓకే, ఆఫ్టర్ లూజింగ్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ వేకెంట్ ఆర్బిటల్స్, దానికి ఉన్న ఓన్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి కదా, ఆ ఎలక్ట్రాన్స్ సమ్ టైమ్స్ రీగ్రూపింగ్ చేసుకుంటాయి అన్నమాట. ఓకేనా, రీగ్రూపింగ్ చేసుకుని వెదర్ ఆ రీగ్రూపింగ్ని బట్టే వెదర్ ద పర్టికులర్ సబ్స్టెన్స్ ఈజ్ పారామాగ్నెటిక్ ఆర్ డయామాగ్నెటిక్ అనేది కూడా డిసైడ్ అవుతుంది. రీగ్రూపింగ్ చేసుకునేటప్పుడు దే మే నాట్ ఫాలో హుండ్స్ రూల్ ఆల్సో. ఓకే, ఆ రీగ్రూపింగ్ అనేది కూడా దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఆ పర్టికులర్ లిగాండ్ స్ట్రెంగ్త్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా, లిగాండ్ స్ట్రెంగ్త్ దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఓకే, సో దే మే అండర్గో రీగ్రూపింగ్ ఈవెన్ అగెయిన్స్ట్ ద హుండ్స్ రూల్ ఆల్సో. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, ద స్పిన్ మూమెంట్ ఆఫ్ ద కాంప్లెక్స్ క్యాన్ బి క్యాలిక్యులేటెడ్ బై ద ఫార్ములా. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫార్ములా మీకు తెలిసిందే కదా, డి బ్లాక్ ఎలిమెంట్స్లో కూడా చదివాం మనం. ఓకే, సో అది కూడా మీరు ఆ టాపిక్ని కూడా రివైజ్ చేసుకోవచ్చు. అంతెందుకు లాస్ట్ ఇయర్ అటామిక్ స్ట్రక్చర్లో కూడా చదివాం కదా ఇదే ఫార్ములా. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈస్ గివెన్ బై ద ఫార్ములా వాట్, √n × n+2 బోర్స్ మ్యాగ్నెటాన్స్. n అంటే ఏంటి, ఇక్కడ నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. ఎయిదర్ n-1 d ఆర్ nd ఆర్బిటల్స్ ఓకే ఆర్ యూటిలైజ్డ్ ఇన్ ద కాంప్లెక్స్ ఫార్మేషన్. మనకి 3D ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, సమ్టైమ్స్ 4D ఆర్బిటాల్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు కదా. సపోజ్ 3D ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అనుకోండి, దెన్ అంటే లోపల ఇన్నర్ షెల్ ఆర్బిటాల్స్ ఇఫ్ దే ఆర్ ఇన్వాల్వింగ్ యూ కాల్ దమ్ యాజ్ ఇన్నర్ స్పిన్ కాంప్లెక్సెస్. ఓకేనా, అలాగే ఇన్నర్ డి ఆర్బిటాల్స్ కాకుండా అవుటర్ డి ఆర్బిటాల్స్. 3D ఆర్బిటాల్స్ కంప్లీట్గా ఫిల్ అయిపోయాయి అనుకోండి, అప్పుడు 4s నుంచి స్టార్ట్ చేయాలి మనం. సో 4s 4p 4d ఇన్వాల్వ్ అవుతాయి. సో సపోజ్ అవుటర్ డి ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అనుకోండి, యూ కాల్ దమ్ యాజ్ అవుటర్ స్పిన్ కాంప్లెక్సెస్. ఓకే, సో అవి కూడా ఎలా ఫామ్ అవుతాయి అవన్నీ కూడా మనం ఈ పాస్టులేట్స్లో చదువుతాం అన్నమాట. సో నెక్స్ట్ పోస్టులేట్ వచ్చేసి ఇన్నర్ కాంప్లెక్సెస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ స్పిన్ పేర్ ఆర్ లో స్పిన్ ఆర్ స్ట్రాంగ్ ఫీల్డ్ ఆర్ కోవలెంట్ కాంప్లెక్సెస్. ఇన్నర్ కాంప్లెక్సెస్ అంటే 3D ఇన్వాల్వ్ అయింది అనుకోండి, వాటిని మనం ఏమంటాం, ఇన్నర్ కాంప్లెక్సెస్ అంటాం. అలాగే 4D ఇన్వాల్వ్ అయింది అనుకోండి, అవుటర్ కాంప్లెక్సెస్ అంటాం. ఓకేనా, డీలో కూడా n-1d ఇన్వాల్వ్ అయితే ఇన్నర్ షెల్ కాంప్లెక్సెస్
కదా, ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్, ఆర్ దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్, స్పిన్ పేర్డ్ కాంప్లెక్సెస్, ఆర్ లో స్పిన్ ఆర్ స్ట్రాంగ్ ఫీల్డ్ కాంప్లెక్సెస్, ఆర్ కోవలెంట్ కాంప్లెక్సెస్. ఇన్ని పేర్లతో పిలవచ్చు అనమాట. లో స్పిన్, స్ట్రాంగ్ ఫీల్డ్, కోవలెంట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. SLSC అలా గుర్తుపెట్టుకోవచ్చు. స్పిన్ పేర్డ్, ఓకే, స్పిన్ పేర్డ్, లో స్పిన్, స్ట్రాంగ్ ఫీల్డ్, కోవలెంట్. అలాగే అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ అంటే 4D ఇన్వాల్వ్ అయింది అనుకోండి, దే ఆర్ ఆల్సో కాల్డ్ as స్పిన్ ఫ్రీ. ఓకేనా, స్పిన్ ఫ్రీ, హై స్పిన్ అండ్ వీక్ ఫీల్డ్ ఆర్ అయానిక్ కాంప్లెక్సెస్. ఓకే, సో వీటిని మనం ఎలా రిలేట్ చేసుకోవాలి, ఎగ్జాంపుల్స్ చదివితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. Okay, so let us do some examples so that you will understand what does this VBT explains us about. Now let us understand how hybridization occurs in NiCl4 minus 2 ion. Okay, so NiCl2 ఇక్కడ central metal atom ఏంటి, నికల్. ఓకే, నికల్ అటామిక్ నెంబర్ వచ్చేసి నికల్ కాపర్ జింక్ అంటే 28 కదా, అటామిక్ నెంబర్ 28 అంటే యూ కెన్ రైట్ ద కాన్ఫిగరేషన్ యాజ్ వాట్, ఆర్గాన్ 4s2 3d8 అంతే కదా, ఆర్గాన్ 4s2 3d8. సో ఇక్కడ క్లోరిన్కి -1 ఉంటే నికల్కి x అనుకున్నాం అనుకోండి, ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అవుతుంది క్యాల్కులేట్ చేయండి. 1 × x ప్లస్ 4 × -1 ఈజ్ ఈక్వల్ టు -2 అంటే x - 4 ఈజ్ ఈక్వల్స్ టు -2 అంటే x ఈజ్ ఈక్వల్స్ టు -2 + 4 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2. అంటే నికల్కి ఛార్జ్ ఏముంది, Ni+2 అనమాట. Ni+2 అంటే ఏంటవ్వాలి, 2 ఎలక్ట్రాన్స్ హ్యాస్ టు బి లాస్ట్ ఫ్రమ్ 4s. సో అప్పుడు Ni+2 కాన్ఫిగరేషన్ ఏమవుతుంది, ఆర్గాన్ 4s0 3d8 అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం 3d8 అంటే 4p కూడా 0 వేసుకోవచ్చు. 3d8 కాన్ఫిగరేషన్ వేసుకున్నాం అనుకోండి, సో 3d8 ఎలా వేసుకోవాలి, D సబ్షెల్ అంటే 5 బాక్సెస్ యూ హ్యావ్ టు డ్రా. 1 2 3 4 5 1 2 3 4 5 3d8. ఓకే, 4s0, 4sలో ఏం లేవు, 4p కూడా 0నే కదా, 4p ఎగ్జిస్ట్ అవుతుంది బట్ నో ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్, 4p కూడా 0నే. ఓకే, సో ఇప్పుడు 3d8 ఆఫ్టర్ లూజింగ్ ఎలక్ట్రాన్స్, ఈ 3d8 ఎలక్ట్రాన్స్ని మనము ఇలాగా జనరల్గా 3d8లో ఫిల్ చేసుకుంటాం. ఓకేనా, 5 6 7 8 కదా, 3d8లో ఫిల్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ ఫిల్ అయి ఉన్నాయి అండ్ వేకెంట్ ఆర్బిటాల్స్ ఈ 4s సబ్షెల్లోని 4p సబ్షెల్లోని వేకెంట్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఓకే, మనకి ఇక్కడ క్లోరిన్ ఎన్ని క్లోరిన్ యాటమ్స్ ఉన్నాయి, 4 క్లోరిన్ యాటమ్స్ ఉన్నాయి అంటే 4 లిగాండ్స్. అంటే ఒక్కొక్క లిగాండ్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ పేరుని డొనేట్ చేస్తే ఆ డొనేట్ చేసిన ఎలక్ట్రాన్స్ ఎందులోకి వెళ్ళాలి, 4sలోకి వెళ్ళొచ్చు, 4pలోకి కూడా వెళ్ళొచ్చు. 4pలో కూడా 3 బాక్సెస్ px py pz. ఓకేనా, 4 క్లోరిన్స్, ఈచ్ క్లోరిన్ ఈజ్ డొనేటింగ్ 1 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, సో ఆ డొనేట్ చేసిన పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వేకెంట్ ఆర్బిటాల్స్లోనే కదా వెళ్ళాలి. ఓకే, సో దీంట్లో అంటే ఇందులో ఒక క్లోరిన్లో ఉంచి డొనేట్ చేసిన ఎలక్ట్రాన్స్ ఇందులోకి 2 వెళ్తాయి, ఇక్కడ ఇంకొక క్లోరిన్ సెకండ్ క్లోరిన్ డొనేట్ చేసిన ఎలక్ట్రాన్స్ ఇక్కడికి 2 వెళ్తాయి, అలాగే ఇక్కడికి 2, ఇక్కడికి కూడా 2. ఓకే, సో సరిపోయింది కదా. సో ఇప్పుడు అది ఫామ్ చేసిన హైబ్రిడైజేషన్ ఏంటి, ఒక s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్స్, అంతే. హైబ్రిడైజేషన్ ఏమవుతుంది, 1s అండ్ 3p అంటే హైబ్రిడైజేషన్ వచ్చేసి sp3 అయిపోతుంది. ఇక్కడ sp3 హైబ్రిడైజేషన్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మీకు 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కూడా దొరుకుతున్నాయి. అంటే ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉన్నా కూడా పారామాగ్నెటికే కదా. సో నేచర్ ఆఫ్ NiCl4 ఈజ్ వాట్, పారామాగ్నెటిక్. వాట్ ఈస్ ద హైబ్రిడైజేషన్, sp3. సో ఇప్పుడు మనం రాసుకోవాల్సిన పాయింట్స్ అనేవి రాసేసుకుందాం. సో హైబ్రిడైజేషన్ ఈజ్ sp3. ఓకేనా, కోఆర్డినేషన్ నెంబర్ ఎంత ఇక్కడ 4 విత్ sp3 హైబ్రిడైజేషన్ అంటే షేప్ ఏమవుతుంది, టెట్రాహెడ్రల్ షేప్ అవుతుంది, టెట్రాహెడ్రల్ షేప్. సో ఇక్కడ ఇన్నర్ షెల్ పార్టిసిపేట్ చేస్తుందా, అవుటర్ షెల్ పార్టిసిపేట్ చేస్తుందా, 4sలో పార్టిసిపేట్ చేస్తున్నాయి కదా, 4s 4p పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి ఇట్ ఈస్ వాట్ టైప్ ఆఫ్ కాంప్లెక్స్, ఇట్ ఈస్ అవుటర్ షెల్ కాంప్లెక్స్. ఓకేనా, అవుటర్ షెల్ కాంప్లెక్స్. ఓకేనా, రిమెంబర్ ఇట్ ఈస్ అవుటర్ షెల్ కాంప్లెక్స్. అవుటర్ షెల్ కాంప్లెక్స్ అంటే
మీరు దాన్ని ఏమని రాయొచ్చు, అవుటర్ షెల్ ఈజ్ ఈక్వల్ టు వాట్, outer orbital complexes are high spin, weak field and ionic. Okay, outer electronic complexes are what, outer electronic complexes are weak field complexes. Okay, ionic complexes ఏదైనా రాయొచ్చు మీరు. ionic complex, it is what type of complex, weak field complex or outer shell complex or అయానిక్ కాంప్లెక్స్ ఏదైనా రాయొచ్చు. ఓకే, సో ఈ పాయింట్స్ అన్నీ అడుగుతాడు అనమాట. మనకి ఒక క్వశ్చన్ ఇచ్చి ఇవన్నీ రాయమని అడుగుతాడు, అదే 4 మార్క్స్. ఓకే, సో హైబ్రిడైజేషన్ sp3 షేప్ టెట్రాహెడ్రల్. ఇంకేంటి ఉన్నది మనకి, 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్, 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్, హెన్స్ పారామాగ్నెటిక్. ఓకేనా, 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్, హెన్స్ ఇట్ ఈస్ వాట్, పారామాగ్నెటిక్. ఓకేనా, మ్యాగ్నెటిక్ మూమెంట్ కూడా క్యాల్కులేట్ చేయాలి మనం, హెన్స్ ఇట్ ఈస్ పారామాగ్నెటిక్. ఓకేనా, పారామాగ్నెటిక్. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫార్ములా మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు, మనకి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఓకే, సో 2 × 2 + 2, n × n + 2 కదా. నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 2, n × n + 2. సో బోర్స్ మ్యాగ్నెటాన్స్ ఎంత వస్తుంది వాల్యూ, 2 × 4 అంటే √8 బోర్స్ మ్యాగ్నెటాన్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ NiCl4-2 అనే కాంప్లెక్స్కి మనం అన్ని డీటెయిల్స్ రాసేసాను చూడండి. ఓకే, సో హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్డ్ ఈజ్ వాట్, మీరు ఇంకా క్లారిటీగా డ్రా చేసుకోవాలనుకుంటే బయట ఒక అవుట్లైన్ బాక్స్ కూడా వేసుకోండి, ఏవేవి మర్జ్ అవుతున్నాయో అది ఇండికేట్ చేయడానికి. బెటర్ I might have drawn with blue pen so that indication differentగా కనిపిస్తుంది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ NiCl4-2. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం, NiCN4-2. ఓకే, సో ఇక్కడ కూడా వాట్ ఈస్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్, నికల్. సో నికల్ వచ్చేసి నికల్ కాపర్ జింక్ అంటే అటామిక్ నెంబర్ 28 అంటే ఆర్గాన్ 4s2 3d8. ఓకేనా, ఆర్గాన్ 4s2 3d8. ఇక్కడ -2 ఛార్జ్ ఉంది, సిఎన్కి -1. ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ నికల్ ఫైండ్ చేద్దాం. సో 1 × x + 4 × -1 ఈజ్ ఈక్వల్ టు -2. ఇందాకలాగే సేమ్, x - 4 ఈజ్ ఈక్వల్స్ టు -2, x ఈజ్ ఈక్వల్స్ టు -2 + 4 అంటే 2 అవుతుంది అనమాట. సో ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ 2 అంటే Ni ఫార్మ్స్ Ni+2 అయాన్. అంటే అప్పుడు 2 ఎలక్ట్రాన్స్ ఆర్ లాస్ట్ ఫ్రమ్ 4s. ఓకేనా, 2 ఎలక్ట్రాన్స్ ఆర్ లాస్ట్ ఫ్రమ్ 4s. అప్పుడు కాన్ఫిగరేషన్ ఏమవుతుంది, ఆర్గాన్ 4s0 3d8 అవుతుంది. ఓకేనా, ఆర్గాన్ 4s0 3d8. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం 3d8 కాన్ఫిగరేషన్ వేసుకున్నాం అనుకోండి. 3d అంటే 5 బాక్సెస్ డ్రా చేయాలి. ఓకే, సో దిస్ ఇస్ 3d. తర్వాత 4s ఎగ్జిస్ట్ అవుతుంది కానీ ఎలక్ట్రాన్స్ లేవు. సో 4s, ఓకే, 4p. ఓకే, సో ఇలా 3d 4s 4p రాసుకుందాం. ఓకే, నా ఇప్పుడు 3dలో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 7 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ 8 ఎలక్ట్రాన్స్ మనకి ఆక్యుపై అయిపోయాయి. సో ఇప్పుడు మనకి ఇందాకలాగే అని అనుకోకండి, ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇందాక మనం NiCl4లో చూసినప్పుడు ఇక్కడ వేకెంట్ ఆర్బిటాల్స్ లేవు కాబట్టి మనం 1sp3 ఇచ్చిన క్లోరిన్ ఇచ్చిన 4 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని 4 బాక్సెస్లో డిస్ట్రిబ్యూట్ చేసేసుకున్నాం, హైబ్రిడైజేషన్ sp3 అని చెప్పేసాం. ఓకేనా, కానీ ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నోట్. ఆ నోట్ పాయింట్ ఏంటి, హియర్ వాట్ ఈస్ ద లిగాండ్, వన్స్ యూ లుక్ ఎట్ ద లిగాండ్. ఓకే, ఈ లిగాండ్ మీరు అబ్జర్వ్ చేస్తే హియర్ ద సిఎన్ లిగాండ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి a strong field ligand, is considered to be what, strong field ligand, SFL.
అంటే ఏంటి, షార్ట్ ఫామ్లో ఎస్ఎఫ్ఎల్ అంటే ఏంటి, స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్. సో బికాస్ ఆఫ్ దిస్ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్, okay, the tendency of such strong field ligands is to pair up the electrons. ఓకేనా, ఎలక్ట్రాన్స్ని పేరప్ చేసేసుకుంటాయి అనమాట. అంటే అక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ సింగిల్గా ఎలక్ట్రాన్స్ కనిపిస్తున్నాయా, బికాస్ ఆఫ్ దిస్ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ దీస్ 2 electrons గెట్స్ పేర్డ్ అప్, అంటే ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు మనకి కాన్ఫిగరేషన్ ఏమైపోతుంది, ఈ కాన్ఫిగరేషన్ ఎలాగ మారిపోతుంది, 3Dలో అన్నీ పేరప్ అయిపోతాయి అనమాట. ఓకేనా, ప్లీజ్ అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే ఈ ఎలక్ట్రాన్స్ని సింగిల్గా ఉండనివ్వకుండా పేరప్ చేసేస్తుంది అనమాట. సో పేరప్ చేసేసినప్పుడు మనకి ఎలక్ట్రాన్స్ అనేవి అన్నీ పేరప్ అయిపోతాయి. ఇక్కడ ఒక వేకెంట్ ఆర్బిటాల్ క్రియేట్ అవుతుంది. ఓకేనా, 3Dలో ఒక వేకెంట్ ఆర్బిటాల్ క్రియేట్ అవుతుంది. సో అది యూజ్ చేసుకోవచ్చు కదా మనం. ఓకే, సో ఇక్కడ ఒక వేకెంట్ ఆర్బిటాల్ క్రియేట్ అయింది, ఇంకొకటి 4sలో, ఇంకా 4pలో కూడా 3 ఉన్నాయి. మనకు కావాల్సింది ఎన్ని, ఓన్లీ 4 కావాలి. 4 ligands కదా, ఈచ్ లిగాండ్ కెన్ డొనేట్ 1 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో మనకు కావాల్సింది 4 boxes. సో ఇదొక బాక్స్, ఇదొక బాక్స్, ఇందులో 2 boxes. ఓకే, 4 boxes కావాలి మనకి. సో ఈ 4 boxes హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. ఓకే, దిస్ ఇస్ 4s, దిస్ ఇస్ 4p అనుకోండి. సో ఒక S, ఒక D, ఒక S, 2 Pలు. ఓకేనా, ఈ D కూడా ఏది ఇన్వాల్వ్ అవుతుంది, ఇన్నర్ షెల్ D, 3D ఇన్వాల్వ్ అవుతుంది. 4D కాదు, అవుటర్ కాదు, ఇన్నర్. ఓకేనా, సో ఇన్నర్ షెల్ కాంప్లెక్స్ అవుతుంది అనమాట. అంటే ఒక D, ఒక S, 2 Pలు. ఓకేనా, సో ఈ Dకి ఒక CN ఏమో డొనేట్ చేస్తుంది, ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అలాగే ఇక్కడ ఒక CN ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది. అలాగే 4 CNs 4 బాక్సెస్లో వాటి లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసి హైబ్రిడైజేషన్, సూటబుల్ హైబ్రిడైజేషన్ అని అందుకే అన్నాం. సూటబుల్ హైబ్రిడైజేషన్ ఈజ్ ఫార్మ్డ్. ఇది ఎందుకు ఇలా ఫామ్ అయింది అంటే బికాస్ ఆఫ్ CN బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ వాట్, స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్. స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్స్ ఎక్కడ కనిపించినా కూడా అవి పేరప్ అయిపోవడానికి చూస్తాయి. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో పేరప్ అయిపోయిన తర్వాత నౌ ఫామ్ అయిన హైబ్రిడైజేషన్ ఏంటి, therefore the hybridization for this compound is what, DsP2. The hybridization is DsP2. ఒక D, ఒక S, 2 Pలు. సో DsP2. ఓకే, సో షేప్ ఏమవుతుంది, DsP2 హైబ్రిడైజేషన్కి షేప్ ఏమవుతుంది, స్క్వేర్ ప్లేనార్ అవుతుంది. ఓకేనా, షేప్ స్క్వేర్ ప్లేనార్ అవుతుంది. ఇందాక మనం చూసింది ఏంటి, sp3 హైబ్రిడైజేషన్, దానికి టెట్రాహెడ్రల్ షేప్ ఉంటుంది. కానీ ఇక్కడ DsP2 హైబ్రిడైజేషన్, సో స్క్వేర్ ప్లేనార్ షేప్. సో వాట్ టైప్ ఆఫ్ కాంప్లెక్స్ ఇట్ ఈస్, ఇన్నర్ షెల్ కాంప్లెక్స్ కదా, ఇన్నర్ షెల్ కాంప్లెక్స్. ఓకే, నా ఇక్కడ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా, లేవు, నో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, నో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. సో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేకపోతే దాన్ని ఏమంటారు మనం, డయామాగ్నెటిక్ అంటాం. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఒక్కటి ఉన్నా కూడా పారామాగ్నెటిక్, బట్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేవు, దట్ మీన్స్ ఇట్ ఈస్ డయామాగ్నెటిక్. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ పాయింట్స్. ఇప్పుడు మ్యాగ్నెటిక్ మూమెంట్ 0 అవుతుంది కదా, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ 0 బికాస్ దెర్ ఆర్ నో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. మ్యాగ్నెటిక్ మూమెంట్ mu is equals to 0 Bohr's magnetons. Okay, so these are the different points for NiCN4 -2 ion. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో ఇప్పుడు మనం టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్లో 2 ఎగ్జాంపుల్స్ చూసాం. ఓకేనా, వన్ ఈజ్ విత్ sp3 హైబ్రిడైజేషన్ విత్ టెట్రాహెడ్రల్ జామెట్రీ. ఈ ఎగ్జాంపుల్లో DsP2 హైబ్రిడైజేషన్ విత్ స్క్వేర్ ప్లేనార్ జామెట్రీ. ఓకే, సో ఒకటి ఫస్ట్దేమో పారామాగ్నెటిక్ ఎగ్జాంపుల్ చూసాం, ఇప్పుడు వచ్చింది డయామాగ్నెటిక్ ఎగ్జాంపుల్ కూడా చూసాం. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ప్లీజ్ నోట్ డౌన్ దిస్ వన్. Now let us go with the example of FeH2O 6 times 2+. ఓకే, సో ఇది ఏ టైప్ ఆఫ్ కాంప్లెక్స్, దీంట్లో హైబ్రిడైజేషన్ ఏంటి ఎగ్జిబిట్ అవుతుంది, ఓకే, పారామాగ్నెటికా, డయామాగ్నెటికా, ఎవ్రీథింగ్ లెట్ us అండర్స్టాండ్ విత్ దిస్ కాంప్లెక్స్ నా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, సెంట్రల్ మెటల్ ఆటమ్ వచ్చేసి ఐరన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 26, కాన్ఫిగరేషన్ వచ్చేసి ఆర్గాన్ 4s2 3d6 కదా.
ఆర్గాన్ 4s2 3d6. ఇప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, లెట్ us టేక్ ఇట్ యాజ్ ఎక్స్. వాటర్ అనేది న్యూట్రల్ లిగాండ్ కాబట్టి ఆక్సిడేషన్ నెంబర్ 0. ఓకే, సో ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఐరన్ ఎంత అవుతుంది? 1 into x plus 6 into 0 ఈజ్ ఈక్వల్ టు 2. 2 ప్లస్ 2 అంటే 2 అని తీసుకోవచ్చు. సో x plus 0 ఈజ్ ఈక్వల్ టు 2. దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఐరన్ ఏంటి ఇక్కడ? Fe2+ అనమాట. సో Fe2+ అంటే ఈ 4sలోంచి 2 electrons లాస్ట్. ఓకేనా? సో Fe2+కి కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? ఆర్గాన్ 4s0 3d6 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు 3d6 కాన్ఫిగరేషన్ని మనం బాక్స్ మెథడ్లో రిప్రజెంట్ చేసుకుందాం. సో 3d6 1 2 3 4 5 6. 3d తర్వాత 4s. ఓకే, 4p కూడా వేసుకుందాం, బట్ నో ఎలక్ట్రాన్స్. ఓకేనా? 4p కూడా వేసుకుంటాము, బట్ దెర్ ఆర్ నో ఎలక్ట్రాన్స్ ఇన్ దట్. ఓకే, సో ఇప్పుడు హైబ్రిడైజేషన్ మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకే, సో హైబ్రిడైజేషన్ ఐడెంటిఫై చేసుకోవాలనుకుంటే ఒకసారి చూడండి, ఇక్కడ వాటర్ ఈజ్ అ వీక్ ఫీల్డ్ లిగాండ్. ఓకే, వాటర్ అనేది వీక్ ఫీల్డ్ లిగాండ్ అనమాట. సో పేరింగ్ అనేది జరగదు. ఓకే, సో పేరింగ్ అనేది జరగకపోతే, ఓకే, సో కానీ ఇక్కడ మనకి 6 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. మనకి ఎంటీ బాక్సెస్ 4 ఉన్నాయి. 1 2 3 4 ఉన్నాయి చూడండి. ఇది 3d, ఇది 4s 4p. మనం 3d 4s 4p చూసుకున్నా మనకి వేకెంట్ బాక్సెస్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కానీ లిగాండ్స్ ఎన్ని ఉన్నాయి? డొనేట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, 6 మెంబర్స్ ఉన్నారు, 6 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఎంటీ బాక్సెస్ 3 ఉన్నాయి. సో మనం 4d కూడా తీసుకోవాలి. ఓకేనా? 4d కూడా తీసుకోవాలన్నమాట. ఓకే, సో అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. 4d కూడా వేకెంటే ఉంది కదా, 4d కూడా వేకెంటే ఉంది. సో 4d కూడా ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు 6 వాటర్ మాలిక్యూల్స్, ఈచ్ వాటర్ మాలిక్యూల్ విల్ డొనేట్ 1 ఎలక్ట్రాన్ పేర్. సో ఫస్ట్ వాటర్ మాలిక్యూల్ H2O ఒక లోన్ పేర్ డొనేట్ చేస్తుంది, అలాగే ఇంకొక H2O, అలా 6 H2Os ఏంటి చేస్తాయి? డొనేట్ చేస్తాయి, ఎలక్ట్రాన్ పేర్స్ని డొనేట్ చేస్తాయి. ఓకే, అండ్ ఫార్మ్స్ వాటర్. వాట్ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ విల్ ఫార్మ్? టెల్ మీ. ఒక S 3 Pలు 2 Dలు, టోటల్గా 6 కదా, మనకు కావాల్సింది ఎన్ని? 6. ఓకే, ఒక S 3 Pలు 2 Dలు. ఓకే, టోటల్లీ 6 వాటర్ మాలిక్యూల్స్ ఆర్ డొనేటింగ్ 6 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. 1 2 3 4 5 6. సో ఏవేవి ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి? ఓకేనా? ఏ ఆర్బిటాల్స్ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఒక S 3 Pలు 2 Dలు అంటున్నాం. సో sp3, therefore hybridization is what? sp3d2. ఓకేనా? హైబ్రిడైజేషన్ ఈజ్ sp3d2. ఓకే, సో ఇప్పుడు ఇన్నర్ షెల్ ఇన్వాల్వ్ అవుతుందా, అవుటర్ షెల్లా? ఇన్నర్ షెల్ 3d అంతా కంప్లీట్గా ఎలక్ట్రాన్స్ తోటి నిండిపోయి ఉంది. సో ఇన్నర్ షెల్ ఈజ్ నాట్ ఇన్వాల్వింగ్. హూ ఈజ్ ఇన్వాల్వింగ్? అవుటర్ d ఈజ్ ఇన్వాల్వింగ్. సో ఇట్ ఈస్ అవుటర్ ఎలక్ట్రానిక్, outer complex అనమాట, outer shell complex. It is outer shell complex. outer shell complex. Okay, and hybridization sp3d2. షేప్ కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉంది కాబట్టి షేప్ ఎప్పుడు కూడా మీకు ఆక్టాహెడ్రల్ షేపే ఉంటుంది. ఓకేనా? ఆక్టాహెడ్రల్ షేప్ ఈజ్ ఆక్టాహెడ్రల్. ఇట్ ఈస్ అవుటర్ షెల్ కాంప్లెక్స్. ఓకే, సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ మూమెంట్, మ్యాగ్నెటిక్ నేచర్ ఎగ్జిస్ట్ అవుతుందా అవుదా? పారామ్యాగ్నెటిక్ కదా, 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇంకొక పాయింట్ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటి ఇక్కడ? నోట్ హియర్ వాటర్ H2O ఈజ్ అ వీక్ ఫీల్డ్ లిగాండ్. Hence pairing does not occur. Pairing does not occur. Remember this point. ఓకే మేడం, మీరు వాటర్ స్ట్రాంగ్ వీక్ ఫీల్డ్ లిగాండ్ అంటున్నారు, ఇందాక CN ఏమో స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ అన్నారు. ఇది ఎలా చెప్తున్నారు? వీక్ ఫీల్డ్ అని స్ట్రాంగ్ ఫీల్డ్ అని ఎలా చెప్పగలుగుతాం మనము?
ఎస్, యూ హ్యావ్ గాట్ అన్ ఎగ్జాక్ట్ డౌట్, కరెక్ట్ డౌట్ వచ్చింది మీకు. ఓకేనా, మీరు నన్ను కరెక్ట్గా ఫాలో అయితే వెంటనే మీకు ఆ డౌట్ వస్తుంది. నేను ఇందాక సిఎన్ ఏమో స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్, అందుకని ఎలక్ట్రాన్స్ పేరప్ అయిపోతాయి, అలా పేరప్ అయిపోవడం వల్ల ఇక్కడ వేకెంట్ ఆర్బిటాల్ క్రియేట్ అవుతుంది, సో అది కూడా ఇన్వాల్వ్ అవుతుంది హైబ్రిడైజేషన్లో అని హ్యాపీగా చెప్పేశాను. ఇప్పుడేం చెప్తున్నాను, ఇక్కడేమో వాటర్ ఈజ్ అ వీక్ ఫీల్డ్ లిగాండ్, సో ఇక్కడ ఇవి పేరప్ అవ్వకపోతే అవుటర్ షెల్ ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ చెప్పేస్తున్నాను. మేడం మీరు అన్నీ చెప్పేస్తున్నారు, బాగానే ఉంది, కానీ హౌ కెన్ వి ఐడెంటిఫై వెదర్ విచ్ లిగాండ్ ఈజ్ వీక్ ఫీల్డ్ అండ్ విచ్ లిగాండ్ ఈజ్ స్ట్రాంగ్ ఫీల్డ్? సో ఇది తెలుసుకోవాలంటే మీరు కాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఏంటి వెయిట్ చేయాలి, నేను ఇంకా తట్టుకోలేను మ్యామ్ మీరు చెప్పేయాలి వెంటనే అంటే వెరీ వెరీ సారీ, చెప్తాను, కానీ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. అది మనకి నెక్స్ట్ వీడియోలో నేను ప్లాన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతున్నది. చిల్డ్రన్ ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు వాచ్ దట్, రీల్సే వాచ్ చేయట్లేదు, ఇలాంటి లెంగ్తీ వీడియోస్ ఎవరు వాచ్ చేస్తారు? ఓకేనా, ఇట్ ఈస్ ద మియర్ హార్డ్ వర్క్ ఆఫ్ మీ అంతే. ఓకే, సో వాట్ ఎవర్, ఓకే ఏదైనా కానీ వీక్ ఫీల్డ్ లిగాండ్ కాబట్టి పేరింగ్ డస్ నాట్ అక్కర్. పేరింగ్ అవ్వట్లేదు కాబట్టే అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్ అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ ఫామ్ అయింది. ఓకేనా, పేరింగ్ అయితే ఇక్కడ వేకెంట్ ఆర్బిటాల్ క్రియేట్ అవుతాయి. సో వేకెంట్ ఆర్బిటాల్స్ ఎప్పుడైతే క్రియేట్ అవుతాయో, పేరింగ్ అయిపోయి వేకెంట్ ఆర్బిటాల్స్ క్రియేట్ అవుతాయో ఇన్నర్ షెల్ కాంప్లెక్సెస్ ఫార్మ్ అవుతాయి. కానీ ఇక్కడ అలాగ వీక్ ఫీల్డ్ లిగాండ్ కదా, సో పేరింగ్ అవ్వట్లేదు. సో పేరింగ్ అవ్వకపోతే ఏమవుతుంది, అవుటర్ ఫీల్డ్ కాంప్లెక్స్ అవుతుంది అనమాట, అవుటర్ షెల్ కాంప్లెక్స్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ నేచర్ చెప్పండి. మ్యాగ్నెటిక్ నేచర్, హౌ మెనీ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్? మ్యాగ్నెటిక్ నేచర్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి పారా. ఓకే, బోర్స్ మ్యాగ్నెటాన్స్ ఎంత? మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ n ఇంటూ n+2. సో ఇక్కడ n ఏమో 4 ఇంటూ 4+2, హౌ మచ్ ఇట్ ఈస్ 4 ఇంటూ 6 అంటే √24 బోర్స్ మ్యాగ్నెటాన్స్ అనమాట, √24 బోర్స్ మ్యాగ్నెటాన్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ FeH2O 6 times 2+. హైబ్రిడైజేషన్ వచ్చేసి sp3d2. ఓకే, షేప్ ఏమో ఆక్టాహెడ్రల్. ఓకే, సో దీస్ ఆల్ పాయింట్స్ యూ హ్యావ్ టు నోట్ డౌన్. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ యూ సీ, CrNH3 6 times 3+. Cr అంటే ఏంటి ఇక్కడ? క్రోమియం. క్రోమియం అంటే అటామిక్ నెంబర్ 24. ఓకేనా, అంటే ఆర్గాన్ 4s1 3d5, ఆర్గాన్ 4s1 3d5. ఇప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయండి. క్రోమియంకి x అనుకుందాం, అమోనియా న్యూట్రల్ లిగాండ్ కాబట్టి 0. సో 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 6 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్స్ టు 3, అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 3. x ఈజ్ ఈక్వల్ టు 3 అంటే Cr 3+ ఫామ్ చేస్తుంది అనమాట, అంటే 3 ఎలక్ట్రాన్స్ ఆర్ లాస్ట్. అంటే 3 ఎలక్ట్రాన్స్ ఎందులోంచి లాస్ అవ్వాలి? 1 ఎలక్ట్రాన్ లాస్ట్ ఫ్రమ్ 4s అండ్ 2 ఎలక్ట్రాన్స్ లాస్ట్ ఫ్రమ్ 3d. సో అప్పుడు Cr3+కి కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? ఆర్గాన్ 4s0 3d3 అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు మనం 3d ఆర్బిటాల్ వేసేసుకుందాం. 3d ఆర్బిటాల్ 1 2 3 4 5. సో 3d 1 2 3 ఎలక్ట్రాన్సే ఉన్నాయి. సో 4sలో 0, 4pలో 3 బాక్సెస్ అవైలబుల్ ఉన్నాయి మనకి. ఓకే, సో ఇక్కడ నౌ వాట్ హైబ్రిడైజేషన్, ఇక్కడ ఎన్ని అమోనియాలు ఉన్నాయి? 6 అమోనియాలు ఉన్నాయి, అంటే 6 వేకెంట్ బాక్సెస్ అవైలబుల్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. 1 2 3 4 5 6, ఎస్ 6 బాక్సెస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇంక పేరింగ్ అవసరం లేదు కదా. ఇంకా పేరింగ్ యాక్చువల్గా అమోనియా అనేది స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్. ఓకేనా, అమోనియా యాక్చువల్గా స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్. స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ అంటే పేరింగ్ జరుగుతుంది, కానీ ఇక్కడ D3 కాన్ఫిగరేషన్కి ఇంకా పేరింగ్ అనేది ఉండదన్నమాట. యాక్చువల్గా D3 కాన్ఫిగరేషన్కి D8 కాన్ఫిగరేషన్కి పేరింగ్ ఉండదు, కానీ కొన్ని కేసెస్లో D8 కాన్ఫిగరేషన్లో డిపెండింగ్ ఆన్ ద ఫీల్డ్ స్ట్రెంగ్త్, డిపెండింగ్ ఆన్ ద లిగాండ్ స్ట్రెంగ్త్ పేరింగ్ క్యాన్ అక్కర్. ఓకే, సో ఇక్కడ పేరింగ్ తోటి అవసరం పడదు మనకి, ఎందుకంటే వేకెంట్ ఆర్బిటాల్స్ ఆల్రెడీ మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంకెందుకు, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు కదా. అమోనియా ఏం చేస్తుంది, హ్యాపీగా దాన్ని లోన్ పేర్స్ని డొనేట్ చేసేస్తుంది. ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు, ఇక్కడ 2, ఓకేనా, ఇక్కడ 2, ఇక్కడ 2, హియర్ 2, హియర్ 2. సో అలా 6 అమోనియాలు 6 బాక్సెస్లో వాటి వేకెంట్ ఆర్బిటాల్స్ని డొనేట్ చేసేస్తాయి హ్యాపీగా. సో ఇంకా పేరింగ్ తోటి అసలు మనకు పని లేదు. యాక్చువల్గా అయితే అమోనియా ఈజ్ అ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్, ఇట్ అండర్గోస్ పేరింగ్.
ఓకేనా, అవసరమైన చోట పేరింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకు వేకెంట్ ఆర్బిటల్స్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి, ఇంకా పేరింగ్ చేసుకుని వేకెంట్ ఆర్బిటల్స్ని క్రియేట్ ఎందుకు చేసుకోవడం, అంతే కదా. సో హైబ్రిడైజేషన్ ఈజ్ వాట్, 2 Dలు 1 S 3 Pలు. సో D2 sp3. ఇందాక చూసానా, ఇందాక ఎగ్జాంపుల్లో sp3 D2 వచ్చింది, అవుటర్ షెల్ కాంప్లెక్స్ అయింది అది, కానీ ఇది మాత్రం ఇన్నర్ షెల్ కాంప్లెక్స్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ద హైబ్రిడైజేషన్ ఈజ్ వాట్, D2 sp3 మీన్స్ ఇట్ ఈస్ ఇన్నర్ షెల్ కాంప్లెక్స్. ఓకేనా, ఇన్నర్ షెల్ కాంప్లెక్స్. సో ఇప్పుడు మనకి షేప్ ఎప్పుడు కూడా హైబ్రిడైజేషన్ ఆక్టాహెడ్రలే ఉంటుంది. మీకు కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉంది కాబట్టి షేప్ ఈజ్ వాట్, ఆక్టాహెడ్రల్. ఓకేనా, షేప్ ఈజ్ ఆక్టాహెడ్రల్. ఓకే, సో ఇక్కడ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా లేవా, హ్యాపీగా అవైలబుల్ ఉన్నాయి. సో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ అవైలబుల్. సో మ్యాగ్నెటిక్ నేచర్ ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ నేచర్ ఈజ్ పారామ్యాగ్నెటిక్, ఇజంట్ ఇట్ ఆర్ నాట్. సో పారామ్యాగ్నెటిక్ అయినప్పుడు మనం ఏంటి క్యాల్కులేట్ చేయాలి, మ్యాగ్నెటిక్ మూమెంట్ క్యాల్కులేట్ చేయాలి. సో మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఈజ్ ఈక్వల్ టు √n × n+2 బోర్స్ మ్యాగ్నెటాన్స్. సో n ఎంత ఇక్కడ, నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 3. సో మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు √3 × 3+2. ఓకే, సో 3 × 5 అంటే √15 బోర్స్ మ్యాగ్నెటాన్స్. సో దిస్ ఇస్ ద హైబ్రిడైజేషన్ ఇన్ CrNH3 6 times 3+. సో ఇలా మీరు ఏది కాంపౌండ్ ఇచ్చినా కూడా హైబ్రిడైజేషన్ ఐడెంటిఫై చేయొచ్చు, షేప్, జామెట్రీ, magnetic nature and magnetic moment, everything can be identified with the help of valence bond theory. Okay, so this is all about valence bond theory. So now I'm going to stop this video up to here. Okay, thank you for watching, my dear children. Keep practicing number of examples so that you will understand the concept. Keep writing notes and follow my videos properly. Okay, thank you for watching. Bye.